కొత్త పాఠ పుస్తకంలో నుంచి కొత్త పాఠ పుస్తకం నుండి 216 216 పాత పుస్తకంలో 187 187 187 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. 187 పాత పుస్తకంలో, కొత్త పాఠ పుస్తకంలో 216.
ఆరాధన కొరకే దేని వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు చెల్లిస్తున్నాం. దేవుడు చాలా దినాలకి దేవుడు కరుణించినాడు. ఇలా ఉండాలంటే దేవుని కృప, దేవుని కనికరం. ఈ దినం చూడకుండా ఈ దినం కూడా నేను నిలబడతానికి లేదు, కానీ దేవుని కృప నుండి నన్ను కాపాడి అపాయం నుంచి తప్పించి రక్షించి తన సన్నిధిలో నిలబెట్టుకున్న దేవునికి స్తోత్రములు. ఈ దినం ప్రభు దినం కాబట్టి ప్రభుని ఆరాధించుటకు, పూజించుటకు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలే మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెహోవా నా శైలం, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించుకున్న నా దుర్గము. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, జీవము కలిగిన మా దేవా, నా రాజ్య, నా రక్షకుడు, నా విమోచకుడు తండ్రి, నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నావు. అల్పుణ్ణి, బలహీన్ని, చేతగా నన్ను కూడా అయా నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినం చూడక ఎంతో మంది తమ కాలగతులు కూర్చున్నారు. నన్ను ప్రేమించి నాపై నీ ప్రణాళిక, నీ కరుణ, కృప ఉంచి ఇంతవరకు కాపాడిన దేవా, నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ ప్రభు దినములో అయా తండ్రి, నీ సన్నిధిలో నన్ను కూడా వచ్చినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయా తండ్రి, దినం నువ్వు హెచ్చవలసింది, మేము తగ్గవలసింది. అయా తండ్రి, దినం నిన్ను ఆరాధించి పూజించి హెచ్చించే దినం, అందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినం నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కృపా కనికరము, నీ ఆత్మ సహాయము, నీ ప్రభావితము, నీ కనికరము ఉంచి అయా నీ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉంచి నడిపించి ఆదరించి ప్రభా అల్పును మమ్మల్ని బలపరుస్తుమని. అయా తండ్రి, ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏ దీన స్థితిలో, పాప స్థితిలో ఉన్నప్పుడు మమ్మలను ఎవరు కరుణించలేదు. నువ్వే మమ్మల్ని అయా తండ్రి, నీ వాక్యానుసారంగా మేము ఆరాధించుటకు, పూజించుటకు ఆశీర్వదించుమని, కూడా వచ్చిన బిడ్డలను ఆశీర్వదించి రాన్న బిడ్డలను కూడా త్వరపెట్టి తీసుకురామని, అనేక మందిని నీ ఆత్మతో ఆకర్షించి నడిపించయ్యా.
సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ప్రభా ఇక్కడ నిలబడుతుంది నేను కాదు, దుమ్ముని ధూళిని నిష్పయోగ్యుని జ్ఞానహీనుని విద్యలేని పామరుని అయా తండ్రి పురుగు లాంటి వాడిని నేను కాదు ప్రభా, నీ ఆత్మే పరిశుద్ధాత్మే ఈ గడియలో నాకు తోడుగా ఉండి అయా నువ్వే నాకు ఆదరించి నన్ను జ్ఞాపకం చేసుకోమని, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, దైవ సేవకులని ఒక్కడొచ్చిన బిడ్డలను అందరినీ నీ ఆత్మతో నింపి సహాయపడమని మా ప్రభు అయిన యేసు నామములో స్తుతించి ప్రార్థించి మొరపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుని ఎలాగ ఆరాధించాలి, పూజించాలి, హెచ్చించాలని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొన్ని విధాలుగా రాయబడింది. దావీదు తన కీర్తనలో కొన్ని విధాలుగా నా 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 అంటే దేవునికి తనకి కలిగిన గొప్పతనం, దేవుడు గొప్పవాడు, పొందుటకు అర్హుడు దావీదు. కాబట్టి దావీదు అంటున్నాడే, ఏ శత్రువుల చేతిలో నుండి సౌలు చేతిలో నుండి తరమబడినప్పుడు నాకు ఏ ఆశ్రయం లేదు, ఏ నీడ లేదు, అండ లేదు, ఆదరణ లేదు. అలాంటి పరిస్థితుల్లో నా దేవుడే నాకు తోడై ఉండి కాబట్టి ఈ దినము నేను ఈ కీర్తన రాయగలుగుతున్నాను అని దావీదు చెప్పగలిగినాడు. ఆ దావీదు అంటున్నాడు, యెహోవా నా బలము, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా శైలం, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెం, నా రక్షణ సంఘం, నా ఉన్నతమైన నా దేవుడు. ఎంత గొప్ప వర్ణములతో దేవుణ్ణి కీర్తించాడు, ఆరాధించాడు, పూజించాడు. అలాగనే కింద రాయబడింది, నేను ఆశ్రయించు నా దుర్గం. చూడండి, ఆశ్రయ దుర్గం, ఆశ్రయ కేడం, ఆశ్రయ పురాలు. వీటిలో కొన్ని ఒకప్పుడు చెప్పుకున్నాం. ఈ ఆశ్రయపురాలు 5 ఉండేవి. ఈ దినం ఆశ్రయపురంలో ఉండి ఆశ్రయపురాల యొక్క భావాలేంటో, వారి పేర్లు ఉండి ఆ పేర్లకు ఉన్న అర్థాలేంటో, అర్థాల్లో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తులో మనం ఎలా దాచాడో కొన్ని విధాల ఆశ్రయపురాలు ఉండి కొన్ని విధాల తెలుసుకుందాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. యెహోషువ 20వ అధ్యాయము 7వ వచనం. గలిలయలో కేదేశును షెకెమును ప్రతిష్ఠించిరి. బేసేరును రామోతును గోలామును నియమించిరి. చాలు. ఈ 6 ఏమో అర్థం కాలేదేమో. సరే, కొంచెం తీవ్రంగా దేవుడు మనకి ఇచ్చిన గట్ల ఈ ఆశ్రయపురాలు యెహోషువకి దేవుడు చెప్పినాడు. మోషేకి చెప్పాను, నీకు చెప్తున్నాను. ఇశ్రాయేలు వారికి ఈ ఆశ్రయపురాలు ఉండాలి. మోషే కాలంలో కూడా ఉండేవి, అలాగనే నీ కాలంలో కూడా ఉండేవి. ఎక్కడుండి? యువతానికి యువతల 3, యువతానికి అవతల 3 ఆశ్రయపురాలు నిర్మించు అని ప్రజలకు చెప్పు అని యెహోషువకి దేవుడే నిర్మించాను చెప్పినాడు. అప్పుడు యెహోషువ వచ్చి ప్రజలకి బోధించున్నాడే, ఈ ఏపు కొన్ని ఉండాలి, ఆ ఏపు కొన్ని ఉండాలి, ఆశ్రయపురాలు ఉండాలి. ఈ ఆశ్రయపురాలు ఏంటంటే, ఎవరైనా ఒక పొరపాటున ఒక మనిషిని చంపినా కానీ, లేదా కర్రలతో కొట్టినా కానీ, చిత్రం చేసి హింసించినా కానీ, చంపిన నరహంతకుడు ఏం చేయాలి? సమాజంలో ఉండగాదు, గ్రామంలో ఉండగాదు, పల్లెల్లో ఉండగాదు, ఇంట్లో ఉండగాదు. అతను ఎక్కడికి వెళ్ళాలంటే ఊరు బయట ఆశ్రయపురాలు ఉండేవి. ఈ ఆశ్రయపురాల్లో పరిగెత్తుకొని వెళ్ళి ఆశ్రయపురాల్లో దాక్కోవాలి అని మోషేకి దేవుడు యెహోషువకి చెబుతాడు. అందుకని ఇశ్రాయేలు వారిలో పొరపాటున ఎవరినైనా చంపినా కానీ అతను ఏం చేయాలంటే
అక్కడ దాగుకోకుండా ఆ ఆశ్రయపురంలో పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటాడు. అలాగనే ఆశ్రయపురాలు ఉండాలి. సమాజంలో నేరస్తులు ఉండగాదు, ఆ ముద్దాయి ఉండగాదు అని దేవుడే ఆశ్రయపురాలు నిర్మిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఆశ్రయపురాలను కొన్ని మైదానంలో, వారి మాన్యంలో, వారి ఎడారిలో కొన్ని యొక్క గోత్రాలుగా కొన్ని నియమాలు కొన్ని ప్లేసులో వాటిని నియమించమని దేవుడే యెహోషువకు చెబుతాడు. ఆ యొక్క ఆశ్రయపురాలే ఒక పాపిని ఆశ్రయించుకునేది, ఒక పాపిని చేరదీసేది, ఒక నరహంతకుని హత్తుకునేది, ఒక దుర్మార్గుణ్ణి చేరదీసి దాచుకునేది ఆశ్రయపురము అంటారు. చూడండి, ఈ ఆశ్రయపురానికి 6 పేర్లు ఉన్నాయి. ఈ ఆశ్రయపురానికి 6 పేర్లు. ఒకటి కెదెస్. గలిలయలో ఆ మైదానముల్లో ఈ యొక్క ఆశ్రయపురం ఫస్ట్ ఆశ్రయపురాలు కట్టి ఆ యొక్క మైదానంలో ఆశ్రయపురాలు కట్టి ఆశ్రయపురాలకి గదులకి పేర్లు పెట్టినారు. ఇది పలానా పేరు, పలానా పేరు, పలానా పేరు అని. అలాగనే ఆ పలానా పేరులో ఒక్కొక్కలాగా అలాగా ఏ దేశస్తులైనా లేకపోతే ఏ గ్రామస్తులైనా ఏ పల్లెటూరులో అయినా ఇజ్రాయేల్ వారు పరిగెత్తుకొని ఆ యొక్క ఆశ్రయపురంలో ఉండాలి అని యెహోషువకి చెప్తాడు దేవుడు. ఇలాగనే ప్రజలకి ఇచ్చిన యొక్క ఆశ్రయపురాలు. అలాగనే ఫస్ట్ యొక్క ఆశ్రయపురం పేరు రాసినాడు. ఏంటి ఆశ్రయపురం అనగా కెదెస్. ఆ ఆశ్రయపురం ఏంటంటే కెదెస్ అనగా పరిశుద్ధత. ఏంటంటే అది పరిశుద్ధత అంటే దాని పేరు మీద ఆ యొక్క ఏమంటారంటే చెర. ఆ చెరలో అంటే దాన్ని ఏమంటారంటే ఆశ్రయపురం అంటే దాగుచోటు. దాని దాగుచోటునికి ఒక పేరు పెట్టినాడు ఆశ్రయపురానికి. ఇది పరిశుద్ధమైన ఆశ్రయపురం. దీనిలోనికి ఎవరు వెళ్ళాలి? పరిశుద్ధులు వెళ్ళాలి. కానీ పరిశుద్ధులు కాదు, అపవిత్రులైన వారు, అక్రమైన వారు, అపనిందులైన వారు, దోషకులైన వారు, హింసకులైన వారు. చూడండి, నేను అపవిత్రుని ఎందుకు అయ్యావంటే నేను పాపం చేశాను. నా భార్యని నేను చంపానండి, నా పిల్లవాడిని చంపాను, నా అన్నదమ్ములను చంపుకున్నాను, నా ఇరుగు పొరుగుని చంపేశాను. నాకు ఏంటి ఆశ్రయం? నన్ను ఎవరు రక్షిస్తారు? ఆశ్రయపురం అంటుంది నేను పరిశుద్ధత కలిగి ఉన్నాను కాబట్టి నువ్వు పరిగెత్తుకొని వచ్చేసి నాలోనికి రా అని ఆ యొక్క పేరు రాయబడింది. ఈ మనుషుడు వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి ఆశ్రయపురము పరిశుద్ధమైన ఆశ్రయపురంలో చేర్చబడిను. చూడండి, ఆ పరిశుద్ధత అంటే దేవుడే మనుషుల కోసము ఆయన పరిశుద్ధుడై ఉండి పాపులను పిలువనొచ్చితిని. బైబిల్లో రాయబడింది. ఈ అధ్యాయం ఒక వచనం నేను మర్చిపోయాను. మిమ్మలను పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిని అండి, అపవిత్రులుగా ఉండుటకు మిమ్మలను పిలువబడలేదు. అధ్యాయం మరి మీకేమైనా గుర్తుంటే చెప్పండి. చూసుకుని టైం లేక గుర్తు రాలేదు. నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి తిని. రెండవది, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అంటే ఈ ఆశ్రయపురం అంటుంది, ఈ ఆశ్రయపురాల్లో క్రీస్తు అమర్చబడిను, క్రీస్తు దాచబడిను, క్రీస్తు ప్రేమ ఉండి నిలవబెట్టబడిను. ఈ ఆశ్రయపురం అంటుంది నేను పరిశుద్ధమైన ఆశ్రయపురాన్ని కాబట్టి మీరును పరిశుద్ధులవుటకు నాలోకి రండి అని ఈ ఆశ్రయపురం. ఏ ఆశ్రయపురం అది? కెదెస్ అనగా పరిశుద్ధత. చూడండి, పరిశుద్ధమనే ఆశ్రయపురంలోనికి ఒక అపవిత్రుడైన ఒక పాపాత్ముడైన మనసులను ఆశ్రయము కోరుకుంది, అంటే ఆకర్షించుకుంది. ఎందుకు? మీరు పరిశుద్ధులవుటకు మిమ్మల్ని నేను పిలుచుకుంటుని. మనుషుల చేత ప్రజల చేత నువ్వు చంపబడుతున్నావు కాబట్టి ప్రజలు నిన్ను శిక్షిస్తారు, కానీ నేను మాత్రం నిన్ను శిక్షించలేను, నేను మాత్రం నిన్ను హింసించలేను. నిన్ను పరిశుద్ధపరచుటకు నువ్వు అపవిత్రుడివి, కానీ నేను పరిశుద్ధపరచుటకై నేను పిలుచుకుంటుని అని ఈ ఆశ్రయపురము ఆహ్వానిస్తుంది. రా, నా యొద్దకు రా, నేను నిన్ను పరిశుద్ధ చేస్తా, నేను పవిత్రపడతా, నేను శుద్ధిని చేస్తా, నాలోనికి నేను అమర్చుకుంటా. నేను పరిశుద్ధుని కనుక నీవును పరిశుద్ధులై ఉండుడి. చూడండి, దేవుని యొక్క ప్రేమ, ఆశ్రయ యొక్క ప్రేమ, ఆశ్రయపురము యొక్క జాలి, దయ. చూడండి, రెండవది
రెండోది షెకెం. ఏంటండి? షెకెం అనగా ఏంటంటే భుజం. ఏంటండి? భుజం అంటే భారముని భరించేవాడు. ఈ రెండో యొక్క ఆశ్రయపురముకి పేరు రాశాడు. ఏం పేరంటే ఏమిటంటే షెకెం అనగా భుజం. చూడండి, భుజములంటే భారములను భరించేవాడు. ఎవరు భారాలండి? ఈ పాప భారము మీదేసుకొని పరిగెడుతున్నాడే. అందుకనే మత్తయి సువార్తలో చదవద్దులను, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను అని ఆ పురానికి పేరు రాసినాడు. షెకెం అని పేరు పురానికి వెళ్ళిపోతున్నాను. ఈ మనుషుడు అడుగుతుంటే, అయ్యా నువ్వు ఎక్కడికి పరిగెత్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగో హతం చేసావు, కొట్టబడ్డావు, చిత్రం చేసావు, మనుషులని పాడు చేసావు, కానీ నీకు ఆశ్రయం లేదు. ఈ పాప భారాలన్నీ నేను మీదేసుకొని భుజాల మీదేసుకొని పరిగెడుతున్నావు. ఎక్కడికి పరిగెత్తున్నావు? ఇదిగో షెకెం అనే ఆ ఆశ్రయపురం ఉంది. నా భారములను భరించే ఆశ్రయపురం ఉంది. నా అన్నదమ్ములే నన్ను భరించలేకపోయారు, నా బంధువులే నన్ను భరించలేకపోయారు. అందరూ నన్ను శత్రువులై ఎంటాడుతుంటే, అందరూ నన్ను ఇబ్బంది పెడుతుంటే, నాకు భారమును నన్ను తీసేసేవాడు లేడు. కుటుంబ భారం, పాప భారం, పిల్లల భారం, భర్త భారం, కాపురం భారం, ఎన్ని భారాలు. ఈ పాప భారం అంతా నేను మోసుకెళ్తున్నాను. ఎక్కడికెళ్తున్నావు? షెకెం అనే ఆశ్రయపురంలోనికి. నా భారాలు భరించే ఒక ఆశ్రయం ఉంది. నన్ను తేలిక చేసేవాడు, నాకు విశ్రాంతి ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు, ప్రశాంతనిచ్చేవాడు, నా భారములన్నీ తీసేసి నాకు శాంతి సమాధానం ఇచ్చే ఈ షెకెం అనే పురములోనికి దేవుడు నన్ను నిన్ను పిలుచుకున్నాడే. చూడండి, ఆ మనుషుడు అంటున్నాడే, అయ్యా నీకు ఎక్కడ ఆశ్రయం ఉంది? నీ భారం ఎవరు తీసేస్తారంటే అదిగో షెకెం అనే ఆ భుజం తట్టి ముట్టి లేవనెత్తగలిగిన ఆశ్రయపురం ఉంది. ఆశ్రయపురంలో నేను వెళ్తున్నాను అని ఆ మనుషుడు అంటుంటే, చూడండి ఆ షెకెములో ఏముంది? భారమును భరించగలిగిన దైవాత్మ కలిగిన ప్రభునేసు క్రీస్తు ఉన్నాడే. చూడండి, ఆ క్రీస్తు ఉండి మీ భారాలన్నీ తీసివేసి మీకు నేను శాంతి, సమాధానము, ఆనందమును ఇవ్వగలుగుతున్నాను అని అంటున్నాడే. చూడండి, అలాగనే ఒకప్పుడు మనం అలాంటి వారమే. పాప భారములో ఉన్న మనలను, ఏ ఆశ్రమం లేని మనలను చూడండి క్రీస్తులోనికి, షెకెములోనికి మనలను పిలుచుకొని ఆ యొక్క భారాలన్నీ ఆయన భరించి మనకు శాంతి సమాధానము ఇచ్చినాడు. మన పాప భారములన్నీ తీసేసి మనలను నీతిమంతులుగా తీర్చున్నాడు. మూడవది హెబ్రోన్. ఏంటండి? షెకెం పేరు, ఆశ్రయం పేరు హెబ్రోన్. హెబ్రోన్ అనగా చూడండి సహవాసము. ఏమంటుందండి? సహవాసము. ఆ యొక్క ఆశ్రయపురములో నుండి యుద్ధానికి యువతలండి ఈ మూడు. చూడండి, ఈ ఆశ్రయపురంలో మూడవది ఏమిటంటే హెబ్రోన్. హెబ్రోన్ అనగా సహవాసము. కొరింథీ పత్రికలో 1:9 ఏమన్నా 1:9 ఏమనుందంటే, తన ప్రియ కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. చూడండి, తన చదువమ్మ. చాలండి. ఎలాగండి? తన కుమారుని యొక్క ఆ సహవాసమునకి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరిని పిలుచుకుంటున్నాడే? కింద ఉంది, ఎర్రివారిని, బలహీనలను, నీచులను, ఎన్నికలేని వారిని, తున్నిగిమ్మండి వారిని పిలుచుకుంటున్నాడే. అలాగనే ఆ ఆశ్రయపురముకి పేరు రాయబడింది ఈ హెబ్రోన్. ఈ హెబ్రోన్లోకి నేను ఆ మనుషుని అడుగుతుంటే, నువ్వు ఎక్కడ పరిగెత్తున్నావు? నువ్వు నేరస్తుడివి, ఆ సహవాసం కోల్పోయావు, అర్హత కోల్పోయావు, సమాజాన్ని వదిలేవు, బంధువులను వదిలేవు, దేవుని సన్నిధి వదిలేవు, సంఘాన్ని వదిలేవు, ఎక్కడికి పరిగెత్తున్నావు? అయ్యా నేను ఇశ్రాయేలు వారిలో తప్పు చేశాను, నరహంతుకునయ్యాను, పాపిస్తున్నాయాను, కాబట్టి ఈ పల్లెల్లో నాకు ఆశ్రయం లేదు. నీ ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగో ఊరు బయట ఆశ్రయం ఉంది. ఏ ఆశ్రయము? హెబ్రోన్. ఆ సహవాసంలో వెళ్తున్నా. నరహంతుక సహవాసంలో నుంచి, కిరాతక సహవాసంలో నుంచి,
పాప సహవాసంలో నుంచి నేను ఒక నేరస్తున్నయ్యి ఏం చేశాను, హత్య చేసి పరిగెత్తుకుని వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? హెబ్రోన్ సహవాసం, క్రీస్తులోనికి, క్రీస్తుతో కూడా దేవుని సహవాసానికి, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపులోనికి నేను వెళ్ళిపోతున్నానయ్యా. చూడండి, 3వ వ్యక్తి అంటున్నాడే, అయ్యా నేను సహవాసాన్ని వదిలేను, సన్నిధి వదిలేను, అక్రమం చేశాను, అన్యాయం చేశాను, పాపం చేశాను. ఇదిగో నా పాపమే నన్ను తరుముతుంది, నా పాపమే నన్ను ఎంటాడుతుంది, నా పాపమే నన్ను పరిగెత్తుతుంది. ఎక్కడ పరిగెత్తున్నావు? క్రీస్తు అనే సహవాసంలోనికి, ఆ ఆశ్రయపురంలోనికి, హెబ్రోన్ అనే పురంలోనికి పరిగెత్తుకుని వెళ్ళి హెబ్రోన్ పురంలోనికి చేరెను. చూడండి, ఆశ్రయపురంలోనికి చేరెను. ఆ దేవుడు ఆ మనుషునితో సహవాసం. ఎవరితండి? నేరస్తునితో అనుబంధాలు, నేరస్తునితో సహవాసం. ఇతన్ని ఆ సహవాసంలోకి ఎప్పుడైతే వచ్చాడో అతనికి నెమ్మది, శాంతి, సమాధానం, ఆనందం, ఆదరణ, తృప్తి, ప్రశాంతత ఉంది. దేవుని సన్నిధిలో ఏది ఉండయో అది ఆ మనుషునికి ఇచ్చినాడు. చూడండి ఎంత ఆశ్చర్యము. మరలా 3 ఉన్నాయి. ఆ 3 ఎక్కడుండే? యోధ అనేది అవకాడ ఉండే. ఆ యొక్క 3 పేర్లు కూడా చెప్పుకొని మనం ముగించుకుందాం. ఈ 3 యుద్ధానికి అవతల, యుద్ధానికి అవకాడ ఉండే. అప్పుడు ఈ 3 గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం. 4వది బేషేర్. అమ్మ గుర్తు మరి ఉంటే లేవు. బేషేర్ అనగా ఏంటంటే దుర్గము. ఏంటంటే అది దుర్గము. బేషేర్ ఈ యొక్క 4వ ఆశ్రయపురంకి ఆ పేర్లు రాసినారు. ఆ పురంకి ఏం పేరు పెట్టాలంటే బేషేర్. బేషేర్ అనగా దుర్గము. అంటే దుర్గం అంటే ఏంటి? నా దాగుచోటు నువ్వే. ఎవరు తరుముతుంటే? బంధువులే తరుముతున్నారే. రాజే కరుణించాల్సిన వాడే, ఆదరించాల్సిన వాడే. చూడండి, దావీదు ఎక్కడున్నాడు అని ఎంటాడి తరుముతుంటే ఇంకెవరండి ఆదుకునేది? ఇశ్రాయేలు వారు పక్కన తరుముతున్నారే, ఎవరండి ఆదుకునేది? చూడండి, అలాంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నప్పుడు రాసినాడు. దావీదు అంటున్నాడే, ఆయనే నా దుర్గం. అలాగనే ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక వ్యక్తి చూడండి, ఆ నేరస్తుడయ్యి ఆ పాపం చేసి అతనికి ఒక దుర్గం అనేది లేదు. అంటే దుర్గం అనగా బాణాలను తప్పించి, కీడులను తప్పించి, అపాయాలు తప్పించి దాచుకునేది ఒక దుర్గం. ఒక నష్టములు, వేదనలు, బాధలు లేదా శత్రువు వేసే అగ్ని బాణాల నుంచి కాపాడగలిగిందే ఒక దుర్గం. చూడండి, అలాంటిది ఈ యొక్క 4వ ఆశ్రయపురానికి ఒక ఏం పేరు పెట్టారంటే బేషేర్ అనగా దుర్గం. ఆయన పరిగెత్తుకొని ఎడగెళ్తున్నాడు. అయ్యా ఎడగెళ్తున్నావు? నువ్వు పాపం చేసావు. ఇక గ్రామ నదులు, పల్లెల నదుల్లో ఇశ్రాయేలును వదిలి పరిగెత్తున్నావు ఎడకి? అయ్యా ఇంతమంది ఉన్నారు కానీ నన్ను ఆదుకునేవాళ్ళు లేరు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నన్ను దాచుకునేవాళ్ళు లేరు. చంపినవాడు, నేను చంపబడిన వ్యక్తి, ఒక చనిపోయిన వ్యక్తి వాళ్ళ బంధువులు నన్ను వీటిలతో, బాణాలతో నన్ను ఎంటాడుతున్నారు, నన్ను చంపాలనుకుంటున్నారు. కానీ నాకు ఆశ్రయం ఎక్కడా లేదు. చూడండి, నా పిల్లలే, నా భర్తే, నా భార్యే నన్ను తరిమి పట్టుకోవాలి, కొట్టాలని చూస్తుంటే నన్ను ఎవరన్నా ఆదుకునేది? ఇదిగో ఏమండి, బేషేర్ అనే దుర్గంలోనికి నేను పరిగెడుతున్నాను. అక్కడేముంది? నన్ను రక్షించగలిగిన వాడు, నన్ను దాచుకునేవాడు, నన్ను ఆదరించేవాడు, నన్ను చేరదీసేవాడు. ఆయనే నా బలం, ఆయనే నా కోట, నా శైలం, నా దుర్గం, నా ఉన్నతమైన కొండ, నేను ఆశ్రయించు నా దుర్గం, నా ఆశ్రయపురం అని పరిగెత్తుకొని ఆ యొక్క బేషేర్ అనే దుర్గములోనికి వ్యక్తి పరిగెత్తుకొని దాగుకునేను. ఆ ఆశ్రయపురంలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడే. ఆ క్రీస్తు అంటున్నాడు, వారికి నీ మీద వేసే బాణాలు, నీ మీద వేసే ప్రయోగాలు, ఆ యొక్క నిందలు, వేదనలు, బాధలు నేను భరిస్తా, నేను కాపాడుతా, నేను రక్షిస్తా, నేను విమోచిస్తా. చూడండి అని అలాగా ఆ దుర్గంలో ఉన్న క్రీస్తు అతనికి ఆదుకొని రక్షించెను. 5వది రామోత్. ఏంటండి? ఆ 5వ యొక్క ఆశ్రయపురం
రామోత్ అనగా మహోన్నతమైన వాడు, లేకపోతే మహోన్నతమైన స్థలం. ఏంటండి రామోత్ అనగా మహోన్నతమైనది లేదా మహోన్నతమైన స్థలం. చూడండి 91వ కీర్తనలో. సరే ఇది తర్వాత చెబుదాం. ఈ రామోత్ అనగా చూడండి ఎలాగండి మహోన్నతమైన స్థలం అంటే ఈ యొక్క పాపి ఇజ్రాయేల్ వారిలో నేరం చేసి ఎక్కడికెళ్తున్నావు, ఈ ప్రజల్లో నాకు స్పందన లేదు, ఎవరు నన్ను ఆదుకునేవాళ్ళు లేరు, దాచుకునేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. కాబట్టి ఈ నేరానికి ఈ పాపానికి నాకు ఉన్నతమైన స్థలం కావాలి, ఒక సపరేట్ ప్లేస్ కావాలి, ఒక ప్రశాంతమైన స్థలం కావాలి, నన్ను నేను దాక్కోవటానికి నాకు ప్లేస్ కావాలి. ఎక్కడుందంటే రామోత్ అనే ఆశ్రయపురం ఉంది. ఆ పురానికి వెళ్తాను. అక్కడ ఎవరున్నారు? అక్కడ మహోన్నతుడు ఉన్నాడయ్యా, నన్ను ఆదుకునే దేవుడు ఉన్నాడే, నన్ను ఆదరించేవాడు ఉన్నాడే. ఇది పాపిష్టి స్థలం, ఈ అపవిత్ర స్థలం, ఈ లోతైన స్థలం, నాశకరమైన గుంట, అపవిత్రమైన గుంట, జిగడగల గుంట. ఈ గుంటల్లో నుంచి నేను ఎత్తైన స్థలంకి వెళ్ళిపోవాలి, మంచికి ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడుంటే నా పాపములే నా దోషములే నన్ను అతమర్తుని అని ఆ మనుషుడు అంటున్నాడు, పాపాత్ముడు. ఇంకెక్కడికి వెళ్తావు? మహోన్నతమైన స్థలంలోకి వెళ్ళాలని పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్ళారు? రామోత్ అనే ఆ పురములోనికి వెళ్ళి సురక్షితంగా ఉండేను. ఈ మహోన్నత స్థలం ఎలాంటిది? 91వ కీర్తన మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించుతున్నాడు. కింద చాలా అధ్యాయాలు ఉన్నాయి, వీటిలో చాలా వర్ణాలు ఉన్నాయి. చూడండి ఎడకి పరిగెత్తాడు? మహోన్నతుని స్థలంలో, అంటే ఆశ్రయపురంలోకి వెళ్ళాడు. మనం ఒకప్పుడు అలాంటి వారమే. మనలను మహోన్నతుని చాటున దాసింపజేసుకొని ఆ నీడలో ఉంచుకొని, ఎక్కడ మహోన్నతుని స్థలం? పరలోక రాజ్యం. మహోన్నతమైన ఆ సింహాసనం పరలోక రాజ్యం, మహోన్నతమైన స్థలం. ఆ గొప్ప రాజ్యంలోనికి నన్ను అక్కడ తీసుకెళ్ళి భద్రత చేయాలని, మనల్ని కాయాలని. రాత్రి కలుగు భయం, మధ్యాహ్నం కలుగు భయం, పగల కలుగు భయం, శత్రువుల నుంచి, అపాయాల నుంచి, తెగుల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి. కింద అధ్యాయం చాలా ఉంది. చూడండి ఎన్నిటి నుంచి తప్పించగలిగింది ఏంటంటే అది రామోత్ అనగా మహోన్నత స్థలం. ఆయన పరలోకములో నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యము. అలాగనే 6వది ఏంటండి అది? బోలాన్. ఈ బోలాన్ అనే ఆశ్రయపురం, ఈ లాస్ట్ 6వది. చూడండి 6వది గోలాను అనే ఆశ్రయపురం. ఈ మనుషుడు పరిగెత్తుకుని వెళ్తున్నాడు. అయ్యా నేరం చేసావు, పాపం చేస్తున్నావు, అపరాధం చేసావు, ఎక్కడికి పరిగెత్తున్నావు? ఇదిగో గోలాన్ అనే ఆశ్రయపురం ఉంది. ఈ ఆశ్రయపురానికి నేను పరిగెత్తుకుని వెళ్తున్నాను. ఈ ఆశ్రయపురం గోలాన్ అనగా ఎదురు చూచటం. ఏమిటండి అది? ఎదురు చూచటం. దాని పేరు రాసి గోలాన్ అనగా నీ పేరు, నీకు అర్థం ఏంటి? ఆ ఆశ్రయపురాన్ని అడిగితే ఆశ్రయపురం అంటుంది, నేను ఎదురు చూసేవాడిని, నీకోసం నేను కనిపెట్టుకునేవాడిని, నీకోసం తలుపులు తీసి రెడీగా ఉండేవాడిని. గోలాన్ అనే ఆశ్రయపురంలోనికి దాని అర్థం ఇది అండి, ఎదురు చూపులు. చూడండి ఈ వ్యక్తి పరిగెత్తుకొని గోలాన్ అనే ఆశ్రయపురంలోనికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాడు? అయ్యా నన్ను అందరూ కాదనుకున్నారే, అందరూ గిట్టేశారు, అందరూ అనుకున్నారే, నా పాపమే అందరి చేత గిట్టివేయబడింది. కానీ నా కోసము ఎవరునూ ఎదురు చూచేవాళ్ళు లేరు, అందరూ నన్ను చంపాలనుకున్నవారే. అలాంటి పరిస్థితుల్లో ఇదిగో గోలాన్ అనే ఆశ్రయపురం ఉంది. ఆ ఆశ్రయపురం నా కోసం ఎదురు చూస్తుంది. ఏమని? రా కుమారుడా, నా యొద్దకు రా, నీ జీవితాన్ని మారుతా, బతుకుని మారుతా, నీ శాపాన్ని మారుతా, నీ పాపాన్ని తీసేస్తా, నీ దోషములు తీసేస్తా, నీ అపరాధములు తీసేస్తాను అని ఆ గోలాన్ని ఎదురు చూసే ఆ పురంలోనికి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళంగలే అతనికి ఏం చేశాడండి? ఆశ్రయం ఇచ్చెను.
ఈ గోలాన్ అనే ఆశ్రయపురంలోనికి అతనికి వెళ్ళంగలే అతన్ని కౌగిలించుకునేను. ఏం చేయాలండి? హత్తుకునేను, ఆదరించాను. చూడండి, ఇతను ఎదురు చూశాడు, పాపుల కోసం ఎదురు చూశాడు, దుర్మార్గుల కోసం ఎదురు చూశాడు, అపరాధుల కోసం ఎదురు చూశాడు. ఆ మనుషులు ఎప్పుడైతే ఆ గోలాన్ అనే ఆ ఆశ్రయపురంలోకి వెళ్ళినాక చూడండి, కౌగిలించుకునేను. ఎవరండి? తప్పైన కుమారుడు ఆ తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు తండ్రి ఎదురు చూస్తున్నాడంట. ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడైనా తండ్రిని తెలుసుకుంటాడు, నా ప్రేమ తెలుసుకుంటాడు, నా యొక్క ఆదరణ తెలుసుకుంటాడు, నాలో ఉన్న జాలి ఏంటో తెలుసుకుంటాడు అని ఎదురు చూశాడంట. ఎదురు చూడని కొన్ని దినాలకి తన యొక్క ఆశ్రయంకి పురానికి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏం చేశారండి? పరిగెత్తుకొని వచ్చి ఆ తండ్రి కౌగిల్లోనికి వచ్చాడు. వచ్చి ఆ తండ్రి అతను చేశారండి? హత్తుకున్నాడే, కౌగిలించుకున్నాడే, ముద్దు పెట్టుకున్నాడే, ఒకరికొకరు ప్రేమ పంచుకున్నారే. నీకోసమేనయ్యా నేను ఎదురు చూచాను, నీకోసమే నేను ఎదురు చూశాను, ఒక పాపాత్ముడైన నీకోసం నేను ఎదురు చూశాను. నువ్వు నాలోనికి వచ్చుట వలన నేను నీకు విశ్రాంతి, శ్రేష్టమైన వస్త్రాలు, ఉంగరములను, ప్రశస్తమైన ఉంగరమును, వస్త్రములు రండి, అలాగే మంచి భోజనంతో నీకోసం ఎదురు చూస్తున్నాను, కుమారుడా రా అని ఆ తప్పైన కుమారుడు చూడండి ఎదురు వచ్చినప్పుడు తండ్రి ప్రేమ జాలి పంచినాడు. చూడండి, అలాగనే బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? 10 మంది, 5గురేమో మత్తయి సువార్త 25:1 5గురేమో యేసు ప్రభు కోసం, పెళ్లి కుమారుడి కోసము ఎదురు చూచెను. ఎందుకని? నాకొక పెళ్లి కుమారుడు ఉన్నాడే, నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళేక్తి. పరలోక రాజ్యం ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ లోకం నాకు అక్కరలేదు, కానీ నాకు ఒక రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది. నా పెళ్లి కుమారుడు వస్తాడు, నన్ను హత్తుకుంటాడు, నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు అని 5గురు ఎదురు చూసినారు. ఎదురు చూడబట్టి పెళ్లి కుమారుడు వచ్చాడు, వాళ్ళని తీసుకొని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళినాడు. చూడండి ఎంత ఆశ్చర్యము ప్రేమైన దేవుని పిల్లలారా. అలాంటి అనుభవంలోనికి మనలను తీసుకువచ్చినాడు. ఇజ్రాయేల్ వారు పాపాలు చేసి ఈ పాపాలతో అందరు ఇతనెళ్ళి అతను చంపుతున్నాడు, అతను అతను చంపుకుంటున్నాడే. కాబట్టి ఇలా వద్దయ్యా, మీకు మేము ఆశ్రయపురాలు కావాలి అని 6 ఆశ్రయపురాలు ఇచ్చి వాటి పేర్లు రాసి పేరు తగినట్టుగా అర్థాలు ఇచ్చి మీరు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఫస్ట్ ఒకటి ఎలాంటిదంటే కెదెస్ అనే ఆశ్రయపురం, రెండవది షెకెమ్ అనే ఆశ్రయపురం, మూడవది హెబ్రోన్ అనే ఆశ్రయపురం, నాలుగవది బెషెర్ అనే ఆశ్రయపురం, ఐదవది రామోత్ అనే ఆశ్రయపురం, అలాగనే గోలాన్ అనే అర్థం ఇచ్చినాడు. ఎన్ని అర్థాలు చెప్పాను? ఒకటి పరిశుద్ధత, ఒకటి భుజం, రెండవది 3 సహవాసము, 4వది దుర్గం, 5వది మహోన్నత స్థలం, 6వది ఎదురు చూచుట. అవునా? అందరికి అర్థమైనయా? ప్రభు కృప అందరికీ అర్థమైనట్టు కొన్ని ఎన్ని చేయాలంటే టైం చాలేము, కొంచెం ఒక్కొక్క విధంగా ప్రభువుని మనం ఆరాధిద్దాం. దేవుడు ఇలాంటి కృపగల దేవుడు అపిత్రులైన మనలను ప్రేమించి ఆశ్రయపురంలోనికి తీర్చుకున్నాడు. ఇలాంటి ఆశ్రయపురంలోనికి నువ్వు నేను వచ్చినాం కాబట్టి ప్రభువుని మనము ఆరాధిద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. మనం లేచి పాటను పాడుకుంటూ 636వ పాట, పాత పుస్తకంలో 536, కొత్త పాట పుస్తకంలో 636. యెహోవా నీ కృపాస్యము నిత్యము కీర్తించేదము అనే పాటను పాడుకుందాము. మొదటి వచనము, రెండవ వచనము, ఆఖరి వచనం. మొదటి వచనం, రెండవ వచనం, ఆఖరి వచనం. వెనక ఉన్న వారికి కొంత తలం ఎక్కువ ఉన్నది కాబట్టి ముందు జరిగించినట్టయితే ఎవరైతే రాగలరో అలాంటి వారు రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. 636, 536. 1, 2 ఆఖరి వచనం.
లాస్ట్ క్వశ్చన్. ఒకటి రెండు యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను, తెలియపరచెదను. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను, తెలియపరచెదవు. కలువరి సిలువా రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే. కలువరి సిలువా రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. ప్రతిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు, విజయమునిచ్చెదవు. ప్రతిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు, విజయమునిచ్చెదవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను. మహిమా మకుటముని చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదను, హల్లెలూయా పాడెదను. మహిమా మకుటముని చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదను,
హల్లెలూయా పాడెదన్. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. ఆరాధనకు వెళ్ళేక ముందుకు జ్ఞాపకం పెట్టుకొని కొద్ది మాటలు మనకిచ్చినటువంటి యొక్క ఆశ్రయపురాలు. యెహోషువ కాలంలో 3 కట్టబడ్డాయి, మోషే కాలంలో 3 కట్టబడ్డాయి, 6 పురాలు. యేసు ప్రభు కాలంలో మనకిచ్చిన కృపా కాలంలో శిలువ యొక్క ఆశ్రయపురం కాటి జ్ఞాపకం చేసుకొని ప్రభుని కొంతసేపు ఆరాధనలో మనము ముందుకెళ్దాం. ఆరాధించండి బ్రదరు, తర్వాత సిస్టర్స్ ఆరాధిస్తారు.